ఫైనల్స్ లో బీజేపీని చిత్తుగా ఓడించాలన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి. కాంగ్రెస్ ఓడిపోదన్నది సీఎం రేవంత్ కు తెలుసన్నారు కిషన్ రెడ్డి. అయితే సీఎం పదవిలో ఉన్న రేవంత్ నైతికతతో గౌరవంగా మాట్లాడాలని కిషన్ రెడ్డి సూచించారు. మొన్న జరిగిన ఎన్నికలు డిసెంబర్లో వచ్చిన ఫలితాలు సెమీఫైనల్స్ మాత్రమే. సెమీఫైనల్స్ లో చంద్రశేఖరరావును చిత్తుగా ఓడించి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నా. మరి ఇవాళ మిమ్మల్ని అడుగుతున్న మిత్రులారా, సెమీఫైనల్స్ లో చంద్రశేఖరరావును చిత్తుగా ఓడించిన మీరు ఇవాళ ఫైనల్స్కి వచ్చినాం. ఈ ఫైనల్స్ లో ఈ తెలంగాణ పౌరుషాన్ని గుజరాత్కు తెలిసే విధంగా బీజేపీ వాళ్ళు సూరత్కు పారిపోయే విధంగా ఇవాళ తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఆయన ఫైనల్స్ కావచ్చు, లేకపోతే సెమీఫైనల్స్ కావచ్చు, ఆయన ఓడిపోయాడు కాబట్టి తొండాటకు దిగాడు. ఓడిపోకపోతే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఆ రకమైనటువంటి భాష మాట్లాడు. పేగులు తీసి మెడకేసుకుంటా, కండ్ల గుడ్లు పీకి గోళీలు ఆడుతా, వేరే చెడ్డీలా కొన్ని చెడ్డీలు వేసుకుంటా అని ఎవడు చెప్పడు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి గౌరవంగా నైతికత ఉండాలి. కాబట్టి ఆయన ఓడిపోతున్నాడు కాబట్టి దిక్కుతోచక ఆయన కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది కాబట్టి రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ లో దొంగాట, తొండి ఆట, దొడ్డదారిన బురద జల్లే ప్రయత్నం, అబద్దాలు ఆడేటువంటి ప్రయత్నం, ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు.